హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భావందన. 2 years నుంచి చాలా బాధపడేదాన్ని. నాకెందుకు పెట్టుకునే అవకాశం ఈరోజు లేదు అని ఫైనల్లీ ఈ సంవత్సరం అయితే నా కోరిక తీర్చేసుకున్నాను. ఇప్పుడు టైం అయితే 4:25 అయిందండి. ఇది మార్నింగ్ అనమాట, కార్తీక పౌర్ణమి. నేనైతే 4:25కి నిద్రలేచాను. నిద్రలేచి అయితే ఫస్ట్ వంట రూమ్ అయితే క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట. ముందు రోజు ఎంతో కొంత పని అయితే మిగిలే ఉంటుందండి. మనం ఎంత చేసుకున్నా ఫైనల్గా ఇంకా అందరు అన్నం తిన్న తర్వాత ఇంకంత అయితే గ్యాస్ క్లీన్ చేసేసుకొని అయితే పని చేసేసుకుంటున్నాను అనమాట. ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా అలా అయితే పని స్టార్ట్ చేసేసాను. ఫస్ట్ అయితే గ్యాస్ తుడిచేసుకొని తర్వాత రాత్రి తోమిన గిన్నెలు అవన్నీ ఉంటే సర్దేసుకున్నాను అనమాట. నెక్స్ట్ ఇంకా మార్నింగ్ కదా, ఇంకా ఎవ్వరు నిద్ర లేయలేదు, నేనే ఫస్ట్ నిద్ర లేచాను అనమాట. ఇంకా నేనైతే వంటిల్లు ఇంకా వీలైన కాడికి ఇల్లు చిమ్మేసి దీపం పెట్టేసుకుంటాను. ఇలా ఏవైనా స్పెషల్గా ఏదైనా ఫెస్టివల్కి అలా అయితే నేను పూజ రూమ్ అయితే ముందే రోజు క్లీన్ చేసేసుకొని అన్నీ అయితే ప్రిపేర్ చేసేసుకుంటానండి. దేవుడి సామాన్ అన్నీ తోమేసుకొని ప్రిపేర్ అయిపోతాను అనమాట. ఇంకా నెక్స్ట్ డే లేచి వంటిల్లు అయితే క్లీన్ చేసుకొని ఇంకా స్నానం చేసి ఇల్లు చిమ్మడం ఒక్కటే ఉంటుంది. ఆ పనిలో ఉంచుకుంటాను, ఎక్కువ ఉంచుకోను. అప్పుడైతేనే నాకు ఫ్రీగా ఉంటుందన్నమాట. వర్షాలు పడుతున్నాయి కదా, బట్టలు అయితే అస్సలు ఆడడం లేదు. అసలు ఈసారి కార్తీక పౌర్ణమి చేసుకునే అదృష్టం నాకైతే ఉంటుందని నేను అనుకోలేదండి. ఎందుకంటే మాకైతే ఇక్కడ వర్షాలు ఫుల్గా పడుతున్నాయి అన్నమాట. అసలు గ్యాపే లేదు 3 days నుంచి అయితే. ఇంకేంటంటే నాకైతే 7th day అన్నమాట ఈరోజు. నిన్నైతే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి, వర్షం పడుతుంటే ఇంకా ఇంట్లో దుప్పట్లు అవన్నీ ఎలా ఉతుక్కోవాలని అయితే చాలా బాధపడిపోయాను. కానీ దేవుడు ఒకరోజు నా కోసం అలా ఖాళీ ఇచ్చాడు. నా బట్టలన్నీ అయితే దుప్పట్లు కర్టన్స్ అన్నీ ఉతికేసాను. అన్నీ అయితే ఆరిపోయాయి. మిగతా ఇవైతే మిగిలాయి, కొద్దిగా ఆరలేదు. నేనైతే ముందు రోజే ముగ్గు కూడా వేసేసుకున్నాను. నైటు వర్షాలు పడుతున్నాయి కదా, మళ్ళీ మార్నింగే నిద్ర లేసేస్తాను. ఒక్కదానే నాకు బయటికి రావడం అంటే భయము. అందుకని నేను నైటే ఇలా ముగ్గు వేసుకొని గడప పూజించి పెట్టుకున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు కూడా వర్షం పడుతుంది. బయట వేసుకోవడానికి అయితే కుదరదు, అందుకని అయితే నేను వాకిలి ముందు వేసేసుకున్నాను. ఇంకా నెక్స్ట్ అయితే 4 గంటలు ఉంటే తోమేసుకుంటాను. అవి అయిపోతే ఇంకా పని అంతా అయిపోయినట్టే. ఇంకా స్నానం చేసి పూజకి అయితే రెడీ అయిపోయాను. ఇంకా పూజకి రెడీ అయిపోయి పూజకి ప్రిపేర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా మా పిల్లలు అందరూ అయితే నిద్రపోతున్నారు, ఇంకా నిద్ర లేదు. ఇప్పుడైతే టైం అయితే 5:30 అయింది. 5:30కి అయితే నా పూజ స్టార్ట్ చేశాను. 4:30కి లేచి ఖచ్చితంగా 1 hour అయితే పై పనులకు అన్నిటికీ సరిపోతుందండి. పూజ అయితే స్టార్ట్ చేసేసాను. ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, నేనైతే కార్తీక పురాణం చదువుకుంటాను. ఇంకా 5 days నుంచి 6 days నుంచో 7 days నుంచో పెండింగ్ అయిపోయింది. అవన్నీ ఈరోజే చదవాలని అయితే ఫిక్స్ అయిపోయాను. ఇంకా అందుకే ఉదయాన్నే లేచి దీపారాధన చేసేసి అయితే అవి చదివేసుకున్నాను. చూడండి, నా పూజ అంతా అయిపోయేసరికి 6:30 అయింది. 1 hour పట్టిందనమాట అవన్నీ చదువుకునేసరికి. ఇంకా మెట్టెలు అయితే నాయి చాలా పాతగా అయిపోయాయని మార్చేసుకుంటున్నాను. చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను, ఫైనల్లీ ఈరోజు అయితే కుదిరింది. చూడండి ఎలా అరిగిపోయాయో. నా కాలు వేళ్ళు అనేవి సన్నగా ఉంటాయన్నమాట. అందుకనైతే నాకు ఎక్కువ రోజులు ఉండవు. ఎందుకనో అందరికి వేలు చివరి లావుగా ఉంటుంది, నాకు అలా ఉండదు, వేలంతా ఒకేలా ఉంటుంది. అందుకనైతే ఎక్కువ రోజులు ఉండవు అనమాట. ఇంకా అలా అయితే మార్చేసుకొని ఇంకా గుడికి వెళ్ళిపోవాలి. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వెళ్దాం అనుకున్నాను. అందుకనైతే ఆల్రెడీ నేను షార్ట్ కూడా పోస్ట్ చేశాను. ఇంకా వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి అక్కడైతే పిండి దీపాలు పెట్టుకుందాం అనుకుంటున్నాను. ఇంకా గుడికి అయితే వచ్చేసానండి. ఇంకా నాకు మా హస్బెండ్ ఇద్దరం పెడతామన్నమాట. ప్రతిసారి అదొక అలవాటు మాకు. నేను ఇద్దరికి ప్రిపేర్ చేస్తాను, మా హస్బెండ్ వెలిగించేస్తాడనమాట. ఇంక ఈరోజు అయితే సాయంత్రం అయితే శివాలయంకి వెళ్దాము అనుకున్నాము. ఇంకా మార్నింగ్ అయితే ఇలా వెంకటేశ్వర స్వామి గుడికి అయితే వచ్చేసాను. ఇంకా అంతా ప్రిపేర్ చేసి పిండి దీపాలు అయితే ఇంటి దగ్గర నుంచే పిండి తీసుకెళ్ళిపోతాను. నేను ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళిపోతాను అనమాట. ఇంకా పిండి దీపాలు పెట్టేసుకున్నాను. ఇంకా దర్శనం కూడా బాగానే జరిగింది. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత అయితే ఇంటికి వచ్చామండి. ఈరోజు అయితే చాలా ప్రత్యేకం కదా, నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈసారి అయితే ఇంత బాగా జరుపుకుంటానని. నేను 2 years నుంచి ట్రై చేసుకుందామని నాకు 2 years నుంచి కుదరడం లేదు. ఏదో ఒక రీజన్తో అయితే ఆ రోజు మాత్రం వెనకబడిపోతుంది అనమాట. కానీ ఈరోజు అయితే నేను చాలా హ్యాపీ. దేవుడు నేను అనుకున్నాయన్నీ నెరవేర్చాడు. ఎందుకంటే ఈరోజు నేను ఏం చేయాలనుకున్నానో ప్రతి ఒక్కటి చేశానండి. నేను
ఇప్పుడు ఏం చేయాలనుకున్నా ఏదో ఒకటి అడ్డంకి ఉంటుంది కదా. ఈరోజు అయితే నాకు అలా జరగలేదు. మీకు అనుకున్నాను, ఏమేమి చేశానో కూడా నేను ఈ వీడియోలో చెప్తాను, చూసేయండి. మా జీవాన్స్ అయితే పూజ అంతా అయిపోయిన తర్వాత నేను గంట కొట్టానని ఆ అబ్బాయి కూడా కొట్టాలంట, కొట్టందే ఇంటికి రానని ఏడుస్తున్నాడు. ఇంక సరే అని కొట్టించి ఇంటికి అయితే తీసుకొచ్చేసాను అనమాట. ఇంక ఇంటికి వచ్చి మా వాడైతే పాన్ కేక్స్ అని అడుగుతుంటే, ఈరోజు కార్తీక పౌర్ణమి కదా, ఎగ్ వాడకుండా అయితే ఇలా గోధుమ పిండితో చక్కెర వేసి సింపుల్గా అయితే పాన్ కేక్ లాగా చేశానండి. మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇవి కూడా. ఇంకా మా పెద్దాడు ఇంకా నేను వేస్తూ ఉంటే ఇలా వచ్చి వేపించుకొని తింటూ ఉంటారనమాట. ఇంకా అదే అలవాటు మాకు. మా చిన్న అబ్బాయి కూడా ఆ అబ్బాయే తినడం నేర్చేసుకున్నాడు. నేను పెడితే ఒప్పుకోడు, ఆ అబ్బాయే తింటాడు. ఇంకిద్దరు ఇలా కూర్చొని తింటూ ఉంటారనమాట మాట్లాడుకుంటూ. ఇలా అయితే ఆ రోజు టిఫిన్ పార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే మా అబ్బాయిని రెడీ చేసి స్కూల్కి అయితే పంపించాలన్నమాట. ఇంకా అలా స్కూల్కి పంపించేసిన తర్వాత ఇది ఈవినింగ్ అండి. ఈవినింగ్ అయితే సాయంత్రం ప్రసాదంగా అయితే కేసరి ప్రిపేర్ చేస్తున్నాను ఇక్కడ. ఇంకా అయితే ఇప్పుడైతే గుడికి వెళ్ళాలి, వర్షం పడుతున్నట్టు నింది. నేనైతే చాలా భయపడ్డాను, అసలు ఈరోజు వెళ్ళగలమా లేదా అని. అందులో పిల్లలు ఉన్నారు కదా, అందుకని అయితే ఖచ్చితంగా ఆలోచించాలి. మనమే అయితే తడిచిపోయినా ఇబ్బంది లేదు, ఎలాగోలా పెట్టి రావచ్చు అనుకోవచ్చు. పిల్లలు ఉన్నారు కదా, అందులో మా అబ్బాయి చిన్న అబ్బాయి కదా, అందుకని అయితే భయపడ్డాను. ఎలా దేవుడైతే కరుణించేశాడు నిజంగా. నేను ఈ తర్వాత వెళ్ళి శివాలయంలో కూడా నా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నానండి. ప్రతిసారి నేను గుడి బయట నుంచి వెళ్తూ కార్తీక పౌర్ణమి రోజు గుడిలో వెలిగిపోతుంటాయి దీపాలు, అవి చూసి 2 years నుంచి చాలా బాధపడేదాన్ని. నాకెందుకు పెట్టుకునే అవకాశం ఈరోజు లేదు అని. కానీ ఈసారి అయితే నాకైతే అదృష్టం దక్కింది. ఇంక ఇలా మనం పనులు చేసుకుంటున్నప్పుడు పిల్లలతో కామనే కదా, ఇంకా వాళ్ళు అవి ఇవి అడుగుతూ ఉంటారు. ఇంకా వాళ్ళని చూసుకుంటూ అయితే మనం పనులు అయితే ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇంకా మా వాడికి అయితే వాటర్ కావాలంట, అందుకని వచ్చాడు. వాడికి వాటర్ ఇచ్చేసి నేనైతే ప్రసాదం కంప్లీట్ చేసేసుకున్నాను. ఇంకా ప్రసాదం కంప్లీట్ చేసేసుకున్న తర్వాత అయితే ఇప్పటికైతే టైం 5:45, 6 అవుతుంది. ఇంకా ప్రసాదం ప్రిపేర్ చేసేసుకొని పూజ అయితే చేసేసుకోవాలన్నమాట. మాకు దగ్గరలో అయితే 2 శివాలయాలు ఉన్నాయి. ఒక దగ్గర అయితే రష్ ఎక్కువ ఉంటుందన్నమాట, రెండో దగ్గర అంత రష్ ఉండదు. అందుకని అయితే మేము అక్కడికే వెళ్ళాలని అనుకుంటున్నాము, ఎందుకంటే పిల్లలు కదా ఫ్రీగా వెళ్ళి రావచ్చని. ఇంకైతే నా పూజ కంప్లీట్ అయిపోయింది. ఇంకా కంప్లీట్ అయిపోయిన తర్వాత గుడికి బయలుదేరామన్నమాట. మా పెద్ద అబ్బాయి అయితే కరాటీ క్లాస్కి వెళ్ళాడండి, అందుకని వాడు రావట్లేదు. ఇంకా చిన్న అబ్బాయిని తీసుకొని అయితే ఇంకా ఇక్కడ గుడికి అయితే వచ్చేసాము. చూడండి అసలు దీపాలలో ఎంత కాంతిగా ఉందో గుడి, నాకైతే చాలా ఇష్టం ఇలా చూడడం. ఇంకా ఇక్కడైతే వచ్చి కూర్చొని ముగ్గేసేసి ఇలా దీపంకి అయితే రెడీ చేసేసుకుంటున్నాను అనమాట. ఈసారి నేను ప్రతిసారి చేయలేని విషయాలు ఈసారి ఏం చేశాను అని చెప్తానన్నాను కదా. ఈసారి అయితే ప్రతి చెట్టు కింద అయితే దీపం పెట్టుకోగలిగానండి. ఈరోజు కార్తీక పౌర్ణమి రోజు స్పెషల్లీ ఉసిరి చెట్టు కింద పెట్టాను, మారేడు చెట్టు కింద పెట్టాను, ఇంకా వచ్చేసి తులసి కోట ముందు పెట్టుకున్నాను, ఇక్కడ శివాలయంలో పెట్టుకోగలిగాను, వెంకటేశ్వర స్వామి గుడిలో పిండి దీపం పెట్టుకోగలిగాను. నాకైతే చాలా సంతోషం అనిపించింది. అసలు ఈరోజు 365 ఒత్తుల ప్రాముఖ్యత ఏంటంటే, మనం సంవత్సరంలో 365 రోజులు పూజ చేయలేం కదా, అందుకని ఈరోజు 365 ఒత్తులు వెలిగిస్తే మనం సంవత్సరం అంతా పూజ చేసిన ఫలితం అనేది మనకి ఈరోజు వస్తుందంట. ఇంకా మా అమ్మ వాళ్ళు కూడా వచ్చేసారు ఇక్కడికి. మా అమ్మ వాళ్ళకు కూడా ఈ గుడి దగ్గరే అనమాట. ఇదిగోండి మా అమ్మ, మా నాన్నమ్మ, మా నాన్న స్వామి మాలేసుకున్నారనమాట. ఇంక ఇక్కడ మారేడు చెట్టు కింద, ఉసిరి చెట్టు కింద కూడా దీపం పెట్టేశాను. అసలు ప్రతి సంవత్సరం అనుకున్నది ఈ సంవత్సరం కొత్తగా చేయగలిగింది ఏంటంటే, ప్రతిసారి ఉసిరి దీపం దానం ఇవ్వాలి అని అనుకుంటున్నాను, కుదరలేదు. పోయిన సంవత్సరం అయితే చాలా బాధపడ్డాను. నేను తీసుకెళ్ళిన పూజారి తీసుకోలేదు, అది నా తప్పే. ముందే అడగాలి, తర్వాతే తెలిసింది నాకు. ముందు అడిగి వాళ్ళకి ఇవ్వాలని, తీసుకుంటారా తీసుకోరా అని. నేను అడగకుండా తీసుకెళ్ళాను, ఆయన అయితే తీసుకోలేదన్నమాట. చాలా బాధపడ్డాను, దేవుడు ఎందుకు ఇలా చేశాడు నాకని. ఈ సంవత్సరం అయితే నా కోరిక తీరింది. ఇంకా ఉదయం నుంచి ఉపవాసం ఉన్నాను, అందుకనైతే ఇంకా చంద్రుడిని చూసేసి అయితే ఇంకా ప్రసాదం తీసుకొని ఒక పొద్దు అయితే తీర్చేసుకున్నాను అనమాట. ఇంకా మేమంతా ఇలా అయితే గుడికి వచ్చాము. చూడండి చాలా ప్రశాంతంగా ఉంది, ఖాళీగా ఉంది, శివాలయమే అనమాట.
ఇంకా రాజరాజేశ్వరమ్మ, భువనేశ్వరి దేవి వాళ్ళ కూడా ఈ వినాయకుడు వాళ్ళు ముగ్గురు కూడా ఉంటారనమాట ఇక్కడ. ఇంకా ఫైనల్లీ ఈ సంవత్సరం అయితే నా కోరిక తీర్చేసుకున్నాను ఉసిరి దీపం దానం ఇచ్చేసి. నేనైతే చాలా హ్యాపీ. ఈసారి అయితే నా కార్తీక పౌర్ణమి చాలా సంతోషంగా గడిచింది. మీరు కూడా ఇలాగే చాలా సంతోషంగా అనుకుంటున్నాను. మీకు కానీ నా వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోకండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.